ర్యాపిడో వచ్చేసి నేనే ర్యాపిడో బుక్ చేసుకోవాల్సి వస్తుంది. బండి అయితే అమ్మేసాను, ఒక క్యాష్ పట్టుకొని అవుతున్నాను ఇంటికి అని. 5761 ఓకే అమ్మేసాను బండి అయితే. ఇంకో అంత ఇగో చూడండి, ఈ బుజ్జిగా కనబడుతున్నాడా వీడి గురించి ఇదంతా, ఆ కృష్ణగౌడ్ గురించి ఇదంతా. ఇప్పుడు వచ్చి నేను ఏమీ చేయలేదు, పెద్ద డెసిషన్ తీసుకోవడం కారణం ఇగో ఏడుస్తూ నన్ను ఏడుకుంటున్నారు చూడండి, ఈడే ఆ బుజ్జి కృష్ణగౌడ్ గురించి ఇదంతా. ఇలా పండి ఫోన్పే పెట్టం అవును మందా ఎంతనే 80 అయిపోయిందని అని అయిపోయింది. ఫైనల్గా అయితే పల్సర్ అయితే ఇచ్చేసాను. ఈ క్యాష్ పట్టుకెళ్ళి పేరెంట్స్కి అయితే హ్యాండ్ అవుట్ చేసేస్తాను. ఇప్పుడు నేను పల్సర్ బండి కొన్నప్పుడు మొత్తం 140, 145 ఎలా అయిందనమాట. ఇది మొత్తం 130,000, అంటే నా బండి 145,000 అలా అయింది. కానీ కొన్న 10 రోజులకి ఇస్తాం కాబట్టి 130,000 అలా వచ్చిందనమాట. ఇప్పుడైతే నేను అది పేరెంట్స్కి అమౌంట్ హ్యాండ్ అవుట్ చేయడానికి వెళ్తున్నాను. కరెక్ట్గా 10-15 రోజులు అయిపోతుందన్నమాట బండి తీసి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ ప్లాటినా బండి తెస్తారని. పది 15 రోజుల నుంచి బండి తీయలేదు కదా, ఆ బండి అలవాటు అయిపోయి ఎత్తుంటే అదో రకమైన ఫీలింగ్ వస్తుంది. నేను నా పల్సర్ బైక్ ఎంతో కష్టపడి కొన్నాను. ఫస్ట్ టైము నేను ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా బండి అమ్మేసినప్పుడు మా అమ్మ ఇప్పుడే కాల్ చేసి ఒక మాట అన్నది. లేదా ఒకసారి మీరే వినండి ఏమన్నదో. ఏటమ్మా నీ వంతు సాయం ఏదో చేయరా అని అందాం అనుకున్నాను నేను. అందుకే ఇచ్చేస్తున్నాను. పల్సర్ బండి అమ్మేసాను, 130,000 వచ్చింది. ఆ 130,000 పట్టుకెళ్ళి పేరెంట్స్కి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు బయలుదేరా, నువ్వు ఫోన్ చేసి అంటున్నాను. సరే అయితే ఉంటాను. సరే నేను చేసి సాయం చిన్నదో పెద్దదో నాకు తెలియదు, కానీ మా అమ్మ నాకు ఎలా అనగానే ఎంత ఆనందం అనిపించింది అంటే అంత ఆనందం అనిపించింది అనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు ఎంతో కష్టపడి ర్యాపిడో చేసుకొని, ఇదే బండి మీద ర్యాపిడో చేసుకొని డబ్బులు కోటేసుకొని కొనుక్కున్న బండి ఈరోజు ఆ బాబు గురించి అమ్మేస్తాను అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటారా అని చిన్న భయపడ్డాను. కానీ ఫస్ట్ టైం మా అమ్మ నాకు ఎలా అనగానే నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను డబ్బులు పేరెంట్స్కి ఇవ్వడానికి వెళ్తున్నాను, చూద్దాం పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో.